వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ఆర్కే కొత్త హౌస్తో మేము ముందుకు వస్తున్నాను. హౌస్ ఫర్ సేల్ అండి. 30x40 సైజులో 3 సెంట్లు ఇల్లు అయితే అమ్మకానికి వచ్చిందండి. ఈ హౌస్ వివరాలు వెళ్ళే ముందు ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఎందుకంటే నోటిఫికేషన్ ద్వారా మా వీడియో ఫస్ట్ మీకే వస్తుందండి. అలాగే వాట్సాప్ లింక్ కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో. వాట్సాప్ లింకులో యాడ్ అయితే మరిన్ని డీటెయిల్స్ వస్తుంటాయి మీకు. ఇది కర్నూలు తిరుమలగిరిలో 30x40 సైజులో ఈ యొక్క ఇల్లు అయితే అమ్మకానికి వచ్చింది. ఇది 3 సెంట్లు ఇల్లు అండి. ఎలివేషన్ చూస్తున్నారు, చాలా బాగుంది చూడండి. ఈ ఇల్లు చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా టోటల్గా చూడండి. దీనికి మోడల్ కూడా చాలా బాగుంటుంది. ఓనర్ కట్టుకున్న ఇల్లు అండి, ఇది సొంతంగా కట్టుకున్నారు. తన పరిస్థితి బాగాలేక అమ్ముకుంటున్నారండి. ఈ యొక్క ఇల్లు అయితే చాలా బాగుంది, 3 సెంట్లో ఉంటుంది. చుట్టూ కాంపౌండ్, ఎలివేషన్స్ అన్నీ బాగున్నాయి. అలాగే వెంటిలేషన్ పరంగా కూడా బాగుంటుంది. ఇది మెట్లు కింద మీకు వరండా, మెట్ల కింద ఒక బాత్రూము, వరండాలో మనకి గ్రానైట్ బండలు వేసినారు చూడండి. ఇవి ట్యాప్ కనెక్షన్స్, మోటార్ కనెక్షన్స్, పైప్ లైన్స్ అన్నీ బయట వచ్చినాయి. అలాగే ట్యాప్ కనెక్షన్, ఇది మెట్ల కింద కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చింది చూడండి. ఇది ఇండియన్ టాయిలెట్గా ఉంది. వెంటిలేషన్ పరంగా కూడా బాగానే ఉంది. లైట్ కనెక్షన్స్ అన్నీ కంప్లీట్ చేసి ఉన్నారు. అలాగే దీనికి బోరు, సంపు, హౌస్ అప్రూవల్ అన్నీ ఉన్నాయండి. లోన్ ఫెసిలిటీస్ కూడా వస్తుంది. ఇది మైన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ అండి. చాలామంది నల్లతుమ్ము వేసి డోర్ కంప్లీట్ ఫినిషింగ్ చేస్తుంటారు, కానీ ఓనర్ సొంతంగా కట్టించుకున్నారు కాబట్టి డోర్స్ కూడా ఇండియన్ టేక్ వుడ్గా తీసుకున్నారు. అలాగే బండలు మీకు మైన్ ఫ్లోరింగ్ బండలు వచ్చేసి గ్రానైట్ అండి. ఆపోజిట్లో టీవీ షోకేస్ ఏరియా చూస్తున్నారు. అలాగే పిఓపి డిజైన్స్ అన్నీ కంప్లీట్ ఉంది. మీకు లైటింగ్స్ ఫెసిలిటీ, మీకు పిఓపి లైటింగ్స్ కూడా మీకు డిజైన్ చాలా అందంగా కనబడుతుంది. హాల్ కూడా మనకి విశాలంగా వచ్చిందండి. ఇది ఆపోజిట్లో ఒక బెడ్రూమ్ కూడా ఫ్లోరింగ్ గ్రానైట్. ఆపోజిట్లో ఒక బాత్రూమ్ ఇచ్చారు. పైన అన్యూజ్డ్ సామాను కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఈ బెడ్రూమ్లో కూడా మీకు పిఓపి డిజైన్స్ అన్నీ ఉంది. అలాగే కలర్ కూడా మ్యాచింగ్గా తీసుకున్నారండి. సెల్ఫ్లు కూడా బాగానే ఫెసిలిటీగా వచ్చింది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే మనకి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. దీనికి మీకు టైల్స్ డిజైన్తో బాత్రూమ్ చూస్తున్నారు. వెంటిలేషన్ పరంగా కూడా బాగానే ఉంది. అలాగే ఇది వెస్ట్రన్ టాయిలెట్గా ఇచ్చారు. ఇక్కడ పింక్ కలర్లో మనకి పెయింటింగ్ కనబడుతుంది. అంతా వాల్ డిజైన్స్ కూడా బాగుంది. విండోస్ వచ్చేసి వుడ్తో వచ్చినాయండి. వుడ్తో చేపించుకున్నారు. ఇండియన్ టేక్ వుడ్డే ఇది. సెల్ఫ్లు కూడా మీకు హాల్ కూడా మన విశాలంగా వచ్చింది చూస్తున్నారు. ఇది వాల్స్ మనకి డివైడ్ చేసి కొద్దిగా మనకి డైనింగ్ ఏరియాకి కానీ అలాగే కిచెన్కి ఏరియాకి కనబడకుండా వాల్ కొద్దిగా ముందుకు తీసుకొచ్చారు. ఇది కూడా బాగానే ఉంది. ఇక్కడ డైనింగ్ ఏరియా పక్కన ఇంకొకటి రెండో బెడ్రూమ్ అండి. ఇది ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైటు. సెల్ఫ్లు చూస్తున్నారు చూడండి. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూము. అలాగే దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. ఇది రెండో బెడ్రూము. ఇది ట్యాప్ కనెక్షన్స్. ఇది కూడా వెస్ట్రన్ టాయిలెట్గా ఇచ్చారు. టైల్స్ డిజైన్తో వెంటిలేషన్ పరంగా షవర్స్ అన్నీ ఇచ్చారు. వెంటిలేషన్ పరంగా కూడా బాగానే ఉంది. ఇది పైన అన్యూజ్డ్ సామాన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఒక ట్యాప్ కనెక్షన్ ఇచ్చారండి. ఇక్కడ కూడా మనం మాస్టర్ బెడ్రూమ్ అని ఇక్కడ ఒకవేళ మనం బట్టలు ఉతికే మిషన్ పెట్టుకుంటే కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆపోజిట్లో దేవునికి సపరేట్గా గది కట్టించారండి. దేవుని స్పేస్ సపరేట్ ఇచ్చారు. ఇది వాస్తుపరంగా కూడా గ్యాప్ ఇస్తూ కట్టారు చూడండి. అలాగే ఇక్కడ చూడండి, షెల్ఫ్లు కూడా బాగానే వచ్చాయి. ఓపెన్ కిచెన్ టైప్లో విండోస్, వెంటిలేషన్ పరంగా షెల్ఫ్లు అన్నీ బాగా వచ్చాయండి. ఇది ఓపెన్ కిచెన్ టైప్లో బాగానే ఉంది. ఇల్లు అయితే చాలా బాగుందండి. ఇది ఇక్కడ డైనింగ్ ఏరియాలో కూడా షెల్ఫ్లు, ఇక్కడ పిఓపి డిజైన్స్ కూడా చేసినారు. ఆపోజిట్లో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఉంది. ఇక్కడ దేవునికి కూడా సపరేట్గా మనకి గురుస్థానం అని అంటారు,
మధ్యలో వస్తే అది గురుస్థానం అంటారండి. ఇది చాలా బాగుంది. వాస్తుపరంగా కూడా ఇల్లు చాలా బాగుందండి. ఇక్కడ విశాలంగా బెడ్రూమ్స్ అలాగే హాలు ఇది 30-45 సైజులోనే మనకి మంచి కుదురుతుంది. అది కూడా తూర్పు ఫేస్కే బాగుంది. ఇది ఉత్తరానికి కూడా ఒక డోర్ తీశారు, చూపిస్తున్నాను చూడండి. చుట్టూ కాంపౌండ్ కూడా ఉంది. ఆ కాంపౌండ్ కూడా మీకు టోటల్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. స్కిప్ చేయకుండా టోటల్గా చూడండి వీడియో టోటల్గా. దీని ప్రైస్ రేట్ వచ్చేసి 58 lakhs చెప్తున్నారండి. కూర్చుంటే తగ్గుతుంది. 58 లక్షలు చెప్తున్నారు. చూడండి చుట్టూ కాంపౌండు, ఇల్లు కూడా మంచి కన్స్ట్రక్షన్ ఏరియాలో అండి ఇది. ఎందుకంటే ఇది స్ట్రాంగ్ ఏరియా, ఇది రెడ్ సాయిల్ ఏరియా అండి. ఇది మనకి నల్లరేగడిలో అయితే కుంగుతుంది అనేది అంటారు, కానీ ఇక్కడ మనకి రెడ్ సాయిల్ ఏరియా. బోర్ కూడా స్వీట్ వాటర్ కంటెంట్ ఉంటుంది. ఇక్కడ చుట్టుపక్కల మంచి ఫేమస్ స్కూల్స్ కూడా ఉన్నాయి. రిడ్జ్ స్కూలు అలాగే ఎడిఫై ఇట్లాంటి స్కూల్స్ కూడా ఫేమస్ స్కూల్ ఉన్నాయి. రైల్వే స్టేషన్ అన్ని దగ్గర ఉన్నాయి. వీలైతే తొందర విజిట్ అయ్యి బుకింగ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను.